టీపీసీసీ అధ్యక్షుడు దాదాపుగా ఫైనల్ అయినట్టే అనిపిస్తుంది. సో ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకొని పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో అనూహ్యంగా మరొక కొత్త పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఐటీ మినిస్టర్గా ఉన్నారో శ్రీధర్ బాబు పేరు ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు. ఎందుకు శ్రీధర్ బాబు అంటే ఇక్కడ ఈ పీసీసీ అధ్యక్షుడు రేస్లో రావడం అనేది జరిగిందనే దానిపైన కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. సో శ్రీధర్ బాబు సీనియర్ నాయకులు అలాగే ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఎవరితోటి కూడా భేదాభిప్రాయాలు ఉండవు. అటు సీనియర్లకు కావచ్చు జూనియర్లతోటి అందరితోటి కూడా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి శ్రీధర్ బాబు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా నేతలు అభిప్రాయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ బలరాం నాయక్ పేరుని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు కూడా తెలుస్తుంది. బలరాం నాయక్ పేరు ఎందుకంటే ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గంకి చెందినటువంటి నేత, అలాగే మొదటి నుంచి రేవంత్ రెడ్డికి లాయల్గా ఉన్నటువంటి నేత, కేంద్ర మాజీ మంత్రిగా కూడా చేశారు కాబట్టి కేంద్ర అప్పుడు అంటే ఏఐసిసి నేతలతో కావచ్చు ఇక్కడ టీపీసీసీ నేతలతో కూడా అందరితోటి కలిసిమెలిసిగా ఉంటారని చెప్పేసి కూడా బలరాం నాయక్ పేరుని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే బీసీ విషయానికి వస్తే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాష్కి గౌడ్ ఇద్దరు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇక్కడ దాదాపుగా మహేష్ కుమార్ గౌడ్కి రీసెంట్గా ఎమ్మెల్సీ రావడం అనేది జరిగింది. సో మధుయాష్కి గౌడ్ నేను ఎంపీగా కూడా పోటీ చేయండి పీసీసీ అధ్యక్షుడు ఇస్తారనే ఉద్దేశంతో నేను ఎంపీగా పోటీ చేయలేనని చెప్పేసి కూడా తను కూడా చెప్పారు. తను చాలా కాన్ఫిడెన్స్గా కూడా ఉన్నారు. డెఫినెట్గా నాకే పీసీసీ అధ్యక్షుడు వస్తుందని చెప్పేసి. అలాగే తెలంగాణలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి డి శ్రీనివాస్ ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా చేయడం అనేది జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా చేయడం అనేది జరిగింది. సో గతంలో చూసుకున్నట్టయితే కూడా పీసీసీ అధ్యక్షుడు రెడ్డి కమ్యూనిటీకి ఉంటే బీసీ కమ్యూనిటీ వ్యక్తికి ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ మధుయాష్కి గౌడ్ ఆర్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. బట్ శ్రీధర్ బాబు పేరు వినిపించడంతో మిగతా వాళ్ళు కూడా సైలెంట్గా అవుతారా, శ్రీధర్ బాబుని టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా? అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో సంపత్ కుమార్ కూడా గతంలో అసెంబ్లీలో ఓడిపోయినప్పటికీ ఎంపీ టికెట్ ఆశించారు నాగర్ కర్నూలు వచ్చి. సో అనూహ్యంగా మల్లురవి పేరు తెరపైకి రావడంతో అక్కడ కూడా కాంప్రమైజ్ కావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మధుయాష్కి గౌడ్ కాంప్రమైజ్ అయ్యారు, సంపత్ కుమార్ కాంప్రమైజ్ కావడం అనేది జరిగింది. అడ్లూరు లక్ష్మణ్కి ప్రస్తుతం విప్గా వచ్చింది. అలాగే బలరాం నాయక్ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సో ఇవన్నీ క్యాస్ట్ ఈక్వేషన్ను బట్టి దాదాపుగా అంటే ఒకరి పేరు అయితే ఫైనల్ చేసే అవకాశం ఉంది. సో మరి శ్రీధర్ బాబు అయితే సీనియర్ నాయకులు కాబట్టి మరి శ్రీధర్ బాబు పేరుని ఫైనల్ చేస్తారా? ఒకవేళ శ్రీధర్ బాబుని కనుక టీపీసీసీ అధ్యక్షుడు ఇస్తే ఇక బ్రాహ్మణ కులం అంటే సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లో మళ్ళీ మంత్రి పదవులు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మరి టీపీసీసీ అధ్యక్షుడు అయితే ఇక్కడ మంత్రికి కూడా రాజీనామా చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి పీసీసీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు ఒప్పుకుంటారా లేకపోతే ఇతర నాయకులకి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. మొత్తానికి మరి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి లాగా సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఎవరని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.